హాయ్ బ్యూటిఫుల్ సోల్స్. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. అంటే మనీ ఉంది, జాబ్ ఉంది, పెళ్లి అయింది, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇవి కాకపోయినా ఏదో విధంగా మీకు ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి, మీరు హ్యాపీగా ఉండడానికి కావాల్సిన సందర్భాలు బోలెడున్నాయి. అంటే రిలేషన్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ మీరు ఆహ్, డే అంతా ఎక్కడో చోట మంచిగా తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, మూవీస్ చూస్తారు అన్నీ అయితే బానే ఉంటది. బట్ డే ఎండ్‌కొచ్చేసరికి మీరు డిప్రెషన్‌కెళ్తారు కదా! ఒంటరిగా ఫీల్ అవుతారు. బాధపడుతూ ఉంటారు. ఏంటిది అంటే లైఫ్ గురించి అంతా ఆలోచిస్తూ ఉంటారు. సరే ఆలోచించు. ఆలోచించిన తర్వాత అది ఒక కొలిక్ అనేది రావాలి కదా! అంటే నేను అదే విధంగా కంటిన్యూయస్‌గా ఆలోచిస్తూ కొన్ని అవర్స్ రాత్రి 2, 3 దాకా నిద్రపోకుండా కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు కదా! సో, అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే మన ఇంటి పక్క వాళ్ళుంటారు కదా! ఇంటి పక్క వాళ్ళు మనం హ్యాపీగా ఉన్నామనుకో, చూసి తట్టుకుంటారా? తట్టుకోరు కదా! అంటే ఏదో ఒక పుల్ల వేసేసి మీరు బాధపడేలా, సాడ్‌గా ఉండేలా ట్రై చేస్తారు. అంటే అందరూ కాదు కొంతమంది రిలేటివ్స్‌లో కానీ ఎవరో ఒకరు అబ్బా! ఉంటారు. సో, అదే విధంగా నువ్వు సాడ్ అవ్వగానే వాళ్ళేమైతారు? వాళ్ళు హ్యాపీ అయిపోతారు. అంటే అబ్బా! కడుపు చల్లబడింది అనుకుంటారా? లేదు. సో, అదే విధంగా నువ్వొక్కడివి బాధపడితే, మీ చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీ అయితారు. అంటే కొంతమంది. బట్ ఎటో హ్యూజ్ లెవెల్‌లో చాలా సోల్స్ బాధపడుతూ ఉంటాయి. ఏడుస్తూ ఉంటాయి. అనుక్షణం ఏడుస్తూనే ఉంటది. ఏడుస్తుంటే ఈ ఎనర్జీ వెళ్తూ ఉంటే ఎవరు హ్యాపీ అవుతున్నారు? అదెప్పుడైనా ఆలోచించారా? హ్యాపీ అవ్వడం ఇన్ని సోల్స్ ప్రపంచం మొత్తంలా 800,00,00,000 మంది. ఇంతమందిలో డైలీ 600 ఏసుకో. వాళ్ళందరూ బాధపడుతూనే ఉంటారు, ఏడుస్తున్నారు ఏదో ఒక సిట్యుయేషన్. సో, వీళ్ళందరి ఎనర్జీ ఎవరికెళ్తుంది? నీ సాడ్ ఎనర్జీ వేరే ఎవరికైనా మంచి జరుగుతుందా? కడుపు గుడుగుడు పోతుందా? ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా మీకు? యెస్. మనం ఒకరం బాధపడితే మన చుట్టాలలో ఫ్రెండ్స్ లేదు మన మీద కుళ్ళుకున్న వాళ్ళు ఎలాగైతే వాళ్ళకి హ్యాపీనెస్ వస్తదో నువ్వు బాధపడితే హ్యూజ్ కౌంట్‌లో ఎక్కువ సోల్స్ బాధపడతా ఉంటే కొన్ని నెగెటివ్ ఎంటిటీస్ ఉంటాయి. మనం ఒక్కరమే లేము కదా! ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, ఈ విశ్వంలో. ఎన్నో ఉన్నాయి. ఇంకా వేరే ఎంటిటీస్ గూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా హ్యూమన్ బీయింగ్స్. బాధపడుతూ ఉంటే, ఈ ఎనర్జీని తీసుకొని వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. తెలుసా ఈ విషయం మీకు? ఒకటికి 2 సార్లు ఆలోచించండి. దీని గురించి అవసరమైతే మీ ఫ్రెండ్స్‌తో ఇలా జరుగుతదా? ఇది నిజమా? అబద్ధమా? అని ఆలోచించి చూడండి. ఓకేనా? హ్యాపీ ఉంది కదా! అన్నీ హ్యాపీగా ఉన్నాయి. బట్ స్టిల్ సాడ్‌గా ఉంటున్నారు. ఇదెవరికి లాభం? ఒకసారి ఆలోచించి చూడండి. అండ్ బాధపడకండి. మీకు ఒక సర్టెన్ టైమ్‌లో అలోన్‌గా ఉన్నప్పుడు సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. నేనిప్పుడు ఎందుకు సాడ్‌గా ఫీల్ అవ్వాలి? ఏం అవసరం? ఓకే. ప్రాబ్లమ్ ఉంది. బట్ ఆ ప్రాబ్లమ్‌ని తీసుకొని నేను బాధపడాల్సిన అవసరం నాకేముంది? నేను బాధపడను. ఏడవాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇప్పుడు ఇట్లుంది. రేపు మంచిగా అయితది. రేపు బాగుంటాను. హ్యాపీగా ఉంటాను. బట్ నా ఎనర్జీ నేను ఏడ్చే ఎనర్జీని నేను ఎవరికి ఇవ్వను, ఇవ్వదలుచుకోలేదు అని చెప్పేసి గట్టిగా ఇంటెన్షన్ పెట్టుకోండి. అలా మీ లైఫ్‌లో, మీ ఫ్రెండ్స్‌లో ఎవరు కానీ, మీరెవరు మంచైతే కోరుకుందామని అనుకుంటున్నారో, వాళ్ళందరికి కూడా చెప్పండి. నీకు బాధ కలుగుతుంది కదా! ఆ బాధని వదిలేసేయి. నువ్వు ఆ బాధ పడుతూ ఉంటే సాల్వ్ అవుతదా? అవ్వదు కదా! సో, దాని గురించి ఆలోచించడం మానేసేయి. బాధలో కూడా హ్యాపీగా ఉండడం స్టార్ట్ చెయ్యి. స్పెషల్లీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నైట్ టైమ్‌లో అస్సలు ఏడవద్దు, బాధపడొద్దు. ఓకేనా? అండ్ స్పెషల్లీ ఈ కార్టూన్స్ ఉంటాయి చూసారా? కొన్ని కార్టూన్స్ ఉంటాయి. అండ్ ఫన్నీ టైప్‌లో మీకు చూపిస్తారు. బట్ అందులో మీకు హ్యూజ్ మెసేజ్ కూడా వస్తా ఉంటది. నేను ఇండైరెక్ట్‌గా చెప్తున్నాను. కావాలంటే మీరు సెర్చ్ చేసుకొని కొన్ని విషయాలుంటాయి. మనం దాన్ని ఓపెన్‌గా చెప్పొద్దు. నేను ఇండైరెక్ట్‌గా మీకు హింట్ ఇస్తున్నా. అది అర్థం చేసుకొని ఆహ్, మీ బాధని, ఏడుపుని ఇంకొకరు తీసుకోకుండా చేసుకోండి చాలు. అది కనిపించని శక్తులు. ఉన్నారా అంటే, మరి ఏడవకు నువ్వు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకుండా ఉండు.
బాధపడకుండా లవర్ పోయిందనా, జాబ్ పోయిందనా, బాడీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి నాకేమైనా కూడా నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు బాధ పెట్టలేరు, నా శక్తిని, నా ఎనర్జీని, నా పవర్ని ఎవరు తీసుకోలేరు అని చెప్పేసి అనుకొని నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు ఇది బిలీవ్ చెయ్యవు కదా, సరే నువ్వు బిలీవ్ చేయకుంటే చేయకు, బట్ నీకు బాధ కలిగినప్పుడు బాధపడకుండా నువ్వు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయి. ఛాలెంజ్ ఇది నీకోసం, సరేనా? ట్రై చేస్తావు కదా, చెయ్యి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు, నీకు బాధ కలిగితే బాధపడకు, జాబ్ పోయినా ఏడవకు, ఏం పైసలు లేకపోయినా కూడా ఈ ఒక్క పూట ఫుడ్ దొరికింది కదా, కడుపు నిండింది కదా, నా కడుపు, నా హార్ట్ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఒక మాట పెట్టుకొని, ఈ బ్రెయిన్లో వస్తాయి చూసావా నెగిటివ్ ఆలోచనలు, వాటిని మాత్రం ఫీడ్ చేయకు. స్టెప్ బై స్టెప్ అలా 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 చైన్ లాగా తీసుకెళ్ళకు, బస్ అంతే. దాన్ని ఏదైనా నెగిటివ్ థాట్ వస్తే, బాధ పెయిన్ వస్తే దాన్ని ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడు కట్, సరేనా? చూడు, ఇది నేను ఎలా చెప్పాలి అర్థం చేసుకోండి, అంతేనా? మీకే తెలిసిపోతుంది ఆలోచిస్తే, బట్ ఎక్కువగా ఆలోచించొద్దు దాని గురించి కూడా. ఓకే, నేను ఇప్పుడు ఏడవను, నేను బాధపడుతుండే, బస్ అంతే. అబ్బా, ఇక ఇంతకంటే నేను మళ్ళీ ఎప్పుడైనా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు, డివైన్ గైడెన్స్ వచ్చినప్పుడు మనం దీని గురించి అగైన్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? అంతవరకు సెలవు. ఓం నమ శివాయ్. ఏడవద్దు అస్సలు, ఫుల్ హ్యాపీగా ఉండాలి, సరేనా? మీతో మీరు మాట ఇచ్చుకోండి, నేను ఏడవను, బాధపడను, నా ఎనర్జీ హ్యూమన్ బీయింగ్స్కి ఇవ్వను, నెగిటివ్ ఎంటిటీస్కి ఇవ్వను, బస్ ఇదొకటి గట్టిగా పెట్టుకోండి మనసులో, ఓకేనా? సో చిల్ అండ్ హ్యాపీ, ఆల్వేస్ 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 ఆల్వేస్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ హ్యాపీ 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 హ్యాపీ, ఓకేనా? ఓం నమ శివాయ్.